పాదయాత్ర అంటే పాదాల మీద నడిచేది అనే డైలాగ్ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది. గతంలో ఏపీ టీపీసీ చీఫ్ షర్మిల ఈ డైలాగ్ ను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ డైలాగ్ కు ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుంది అనే సందేహం వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే పాదాల మీద నడిచే పాదయాత్రగానే మిగిలింది తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో చేపట్టిన జనహిత పాదయాత్ర. గురువారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిగి మండలం రంగాపూర్ నుంచి సాయంత్రం 5:40 ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది. అయితే పాదయాత్రలా కాకుండా ర్యాలీలాగా కొనసాగిందని విమర్శలతో కొనసాగింది. పాదయాత్ర ప్రధాన లక్ష్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగడం. కానీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కలిసేందుకు వచ్చే వారిని సైతం కలవనివ్వలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి లేకుండా చేపట్టిన పాదయాత్ర బోసిపోయినట్లుగా ఉందని కాంగ్రెస్ లోని ఓ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయట. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గని పరిస్థితి కనబరుస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ జనహిత పాదయాత్ర 6 ఆరోపణలు 3 విమర్శలు అన్నట్లుగా తొలి రోజు గడిచింది. మరి ఈ ఆరోపణలు విమర్శలు తిప్పుకొట్టే ప్రయత్నం కాంగ్రెస్ ఏమైనా చేస్తుందా లేదా వేచి చూడాలి. మీనాక్షి పాదయాత్ర తేదీలను కుదించడంతో పాటు పాదయాత్రపై మీనాక్షి మార్కులు తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నించారన్న ప్రచారాన్ని కూడా తిప్పుకొట్టారు. మీనాక్షి గెస్ట్ రోల్కే పరిమితం అవుతుందని, యాత్ర అశాంతం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ నేతృత్వంలో కొనసాగుతుందన్న భ్రమలను పటాపంచలు చేశారు. అయితే పాదయాత్ర రంగారెడ్డి జిల్లాలోని పరిగిపట్నం వరకు కొనసాగింది. దారి పొడవునా కాంగ్రెస్ ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు అంతా మీనాక్షి నటరాజన్ అడుగుజాడల్లోనే నడక సాగించారు. ఊరూరా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా ఆమెను కలిసేందుకు ఆసక్తిని చూపారు. ఆమెతో సమస్యలు చెప్పుకునేందుకు వేచి చూశారు. ఆమె కూడా తోటి నేతలు, కార్యకర్తల్లో హుషారు నింపుతూ యాత్ర సాగించారు. అధికార కాంగ్రెస్ పాదయాత్ర కాస్త ర్యాలీగా మారిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజా సమస్యలు పక్కకు తొలగాయని, నేతలకు శ్రమదానం చేసే ఓపికే లేకుండా పోయిందని, మొత్తంగా కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్ర ప్రజల కష్టసుఖాలు తెలుసుకోకుండానే తొలి రోజు పూర్తయిందని పెదవి విరుస్తున్నారు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ వారికి మరింత భరోసా కల్పిస్తూ ముందుకు సాగడమే పాదయాత్ర ప్రధాన లక్ష్యమంటున్నారు. ఇక రంగాపూర్ నుంచి పరిగి వరకు ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ యాత్ర ర్యాలీగానే కొనసాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి ఏమేం కావాలి, సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి, ఇంకా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలనే నేతలు అడిగి తెలుసుకుంటారని ఈ ప్రాంత వాసులంతా ఆశించారు. తీరా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని పలువురు మండిపడుతున్నారు. ఇక వారి దారి పొడవునా ఏ ఒక్క సామాన్యుని కలిసింది లేదు, మాట్లాడింది లేదు. కలిసేందుకు ప్రయత్నించిన వారిని సైతం పోలీసులు లాగి పక్కకు తోసేయడం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నారు. స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ప్రాతినిధ్య సాధన కమిటీ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ షఫీ అహ్మద్ ఖాన్, మరికొందరు దివ్యాంగులు సుమారు 2 గంటల పాటు రోడ్డు పక్కన వేచి ఉన్నారు. నేతలు రాగానే వినతిపత్రం ఇచ్చేందుకు ముందుకెళ్లగా వారిని కలవనీయకపోవడంతో వారంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. దీంతో వారంతా కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర వల్ల సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చిదంబర్, చెప్పండి, ఈ పాదయాత్రను మనం ఏ విధంగా చూడాలి? ర్యాలీగా కొనసాగిందని విమర్శలు బాగా వస్తున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలోనూ ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ఉన్న అధికార పార్టీకి సంబంధించిన తప్పులు కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజల ద్వారా తెలుసుకొని తద్వారా ఎంతో కొంత రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తారన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈసారి మాత్రమే కొత్త తరహాలో
అధికార పార్టీకి సంబంధించిన నాయకులే పాదయాత్ర చేయడం అన్నది కాస్త డిఫరెంట్ గాను, అంతేకాకుండా కొద్దిగా యూనిక్ గా కూడా ఉందని మాట్లాడుకుంటారు. అదే సందర్భంలో ఇక్కడ కీలకంగా వినిపిస్తున్న రెండు అంశాలు, ఒకటి ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఈ పాదయాత్రను లీడ్ చేస్తున్నారో ఆమెకి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. ఆమె కేవలం పార్టీ పదవులకు సంబంధించిన వ్యక్తిగా మాత్రమే చూడాలి. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తను ఉన్నారు, ఏఐసీసీ దూతగా తను చేస్తున్న నేపథ్యంలో అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆమెకి ఏంటి సంబంధం అన్నది మొదటి ప్రశ్న ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. లేదు, ఇది ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకుల మధ్యలో సమన్వయము లేదా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న యాత్ర అయితే దానికి పాదయాత్ర అని పేరు పెట్టకూడదు, అందులో ముఖ్యంగా జనహిత పాదయాత్ర అని అసలే పెట్టకూడదు అన్నది కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అందులో ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్న వాళ్ళు, పార్టీకి సంబంధించిన కీలక పదవిలో టీపీసీసీ చీఫ్ కానివ్వండి, అలాగే కొద్దిమంది మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసి అక్కడ ఒక పాదయాత్రగా వెళ్తూ సామాన్యులతో మాట్లాడి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలను పరిష్కరించే క్రమంలో కాంగ్రెస్ పార్టీగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, దాంట్లో ఎంత ఇన్వాల్వ్ అవ్వాలనే విషయంపైన ఉన్న జరుగుతుందేమో అని చాలామంది ఆశించారు. కానీ ఫైనల్గా చూస్తే మాత్రం ఇవాళ ప్రతిపక్షాలు అలాగే విశ్లేషకులు మాత్రం దాని మీద విమర్శలు మాత్రమే గుప్పిస్తున్నారు. ఒక పాదయాత్ర అంటే వెళ్తున్న సందర్భంలో అక్కడ ఉన్న సామాన్య ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు ఎలా ఇచ్చే అవకాశం ఉంది అన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ముందుకు దాగాలి. కానీ అలా కాకుండా ఒక ర్యాలీ లాగా కేవలం పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్యులు మాత్రమే అక్కడ నడుచుకుంటూ వెళ్ళడం అన్నది ఒక కీలకమైన అంశంగా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మరి పాదయాత్రకు సంబంధించిన కీలకమైన అంశంగా మనం చూసే నేపథ్యంలో పాదయాత్రలో జరగాల్సిన యాక్టివిటీస్ ఏవి జరగలేదు అన్నది, అందులో ముఖ్యంగా అక్కడ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన సామాన్యులకు ఎవరికి మీనాక్షి నటరాజన్ మాట్లాడలేదు. అంతేకాకుండా పక్కనే ఉన్న మంత్రి కానివ్వండి, స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, వాళ్ళెవరు కూడా వాళ్ళ సమస్యలు వినేందుకు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదన్నది ఒకటైతే, దివ్యాంగులు లాంటి వాళ్ళు సైతం వాళ్ళ సమస్యలు చెప్పడానికి వస్తే వాళ్ళకు కూడా అవకాశం కల్పించకపోవడం అనేది తీవ్ర విమర్శలకి దారితీసని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పాల్సింది, ఎందుకంటే పార్టీగానే ఒక కాంగ్రెస్ పార్టీ ఉండడం కాకుండా ప్రభుత్వంలో భాగస్వామిగా పార్టీ మొత్తం ఉంది అనే విషయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చాలామంది అప్రిషియేట్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే పార్టీగా కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, అవి సామాన్యుల వరకు వెళ్తుందా లేదా అనే విషయాన్ని చెక్ చేసి వాటిని వాళ్ళకి అందించే బాధ్యత ఒక కార్యకర్తకు ఉంటుంది. కాబట్టి ఆ కార్యకర్తగా ఆ బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరాన్ని అందరికీ గుర్తు చేస్తూనే పార్టీగా కూడా ఇది ప్రభుత్వంలో భాగస్వామిగా మేము ఉన్నామని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. కానీ బట్ ఏదైతే నిన్న రెగ్యులర్గా అందరికీ తెలిసిన, అందరూ చూసిన పాదయాత్రలా కాకుండా డిఫరెంట్గా జరిగిన నేపథ్యంలోని విమర్శలు వచ్చాయైతే మనం చెప్పాల్సిన అవసరం ఉంది. స్వీయ అయితే చిదంబరం మనం చూసుకున్నట్లయితే కనుక పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజల సమస్యలు తెలుసుకోవడమే అయినా సరే, ప్రజల సమస్యలు తెలుసుకునేంత ఛాన్స్ లేకుండా ఒక ర్యాలీలాగా వెళ్ళిన నేపథ్యంలో ఈ పాదయాత్ర ప్రజల్లోకి ఎలా వెళ్లే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? అంటే ఈ పాదయాత్రకు సంబంధించిన అనౌన్స్మెంట్ దగ్గర నుంచి కూడా కొద్ది కాంట్రవర్సీస్ అయితే క్రియేట్ చేసింది. మొదటిది చాలా మంది భావించింది, ఎందుకంటే గతంలో పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి మరొకసారి ఈ పాదయాత్రలో పాల్గొంటారు, ఆ పాల్గొనే నేపథ్యంలో కనీసం స్టార్టింగ్ మధ్యలో ఎండింగ్ అలానే ఉంటారనుకున్నారు. కానీ బట్ మొదటి రోజే రేవంత్ రెడ్డి పాల్గొనకపోవడము, టీపీసీసీ చీఫ్ కానివ్వండి, మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజాహితానికి సంబంధించి కాకుండా కేవలం ఒక ర్యాలీ లాగా అక్కడ నిర్వహించి ఏదో తూతు మంత్రంగా ఆ పాదయాత్ర చేశారు అన్న మాట కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పాదయాత్ర అనేది ఖచ్చితంగా పాదయాత్ర చేసే ద్వారా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది పీపుల్ని కలిసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ర్యాలీగా వెళ్లే క్రమంలో మాత్రము ఒకరితో మాట్లాడే అంటే ఇంకొకరితో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన సమస్యలు తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి పాదయాత్ర ద్వారా వాళ్ళు నడిచే స్పీడ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళని కలిసే అవకాశం ఉండే పరిస్థితులు కానీ క్రియేట్ చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా అందరూ భావిస్తారు. అందులో భాగంగానే ఈ పాదయాత్ర మనం చూస్తున్నాము, 2 తెలుగు రాష్ట్రాల్లోనే కానివ్వండి, దేశవ్యాప్తంగా చూసినప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాదయాత్రలు చేయడం ద్వారా మళ్ళీ అధికారంలోకి వచ్చారు అన్న ఒక మాట వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అధికారంలో ఆల్రెడీ ఉన్న పార్టీ వాళ్ళ దగ్గర ఉన్న తప్పులు ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా సామాన్య ప్రజలతో మాట్లాడాలి. సామాన్య ప్రజలతో మాట్లాడకుండా వాళ్ళ కార్యకర్తలతోనూ వాళ్ళకి సంబంధించిన నాయకులు ఒకరొకరు మాట్లాడుకుంటూ వెళ్ళమన్నది ఏంటి, ఇది ఈ మాత్రం దానికి ఒక పాదయాత్ర చేయడం ఎందుకు అన్న విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రజాహిత పాదయాత్ర అని పేరు పెట్టుకున్నారు. మళ్ళీ ప్రజాహితం కోసం చేసింది ఏంటి మీరు, లేదా కనీసం కార్యకర్తలతో అయినా మాట్లాడారా, వాళ్ళతో మాట్లాడి వాళ్ళైనా సరే అక్కడ ఉన్న స్థానిక సమస్యలకు సంబంధించి వాళ్ళతో సమాచారం తీసుకున్న తర్వాత వాటికి పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేశారంటే ఈ రెండు కూడా జరగలేదు అన్నది ఇప్పుడు విశ్లేషకులు చెప్తున్నారు. సో ఆ విధంగా చూస్తే మాత్రం ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిన్న అనుకున్నంత స్థాయిలో సఫలీకృతం కాలేదు అన్న వాదన అయితే మనకు వినిపిస్తోంది. శ్రీయ, అయితే కాంగ్రెస్ లో మనం చూసుకున్నట్లయితే పాదయాత్రకి కొంతమంది గైర్హాజరవడం, అంతేకాకుండా ఒక సీఎం లేకుండా కూడా ఒక పాదయాత్ర నడవడం, అంటే పార్టీలో కూడా 2 వర్గాలు ఉన్నాయా అనే అనుమానాలు, సంకేతాలు వెళ్లే ఛాన్స్ లేకపోలేదంటారా? అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని ఒకవేళ మనము మొదటి నుంచి విశ్లేషిస్తే అంతర్గత ప్రజాస్వామ్యం అనే పేరుతో ఎవరికి వాళ్ళకి ఇష్టం వచ్చిన వ్యాఖ్యల్ని, వాళ్ళకి ఇష్టం వచ్చిన పాయింట్స్ని వాళ్ళ ఓన్ వర్షన్స్లో చెప్పే ప్రయత్నం చేస్తారా. ఈ చెప్పేది కూడా
డైరెక్ట్గా పీసీసీకి సంబంధించిన ఏదైతే ఆఫీస్ ఉందో ఆఫీస్ నుంచి అఫీషియల్ ప్రెస్ మీట్ లాగానే వాళ్ళు నిర్వహించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు డిస్కషన్ జరిగినా సరే ఈ అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో జరిగే ఈ బహిరంగ వ్యాఖ్యలు ఖచ్చితంగా పార్టీని ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు కూడా చూస్తే ఏంటంటే రెండు రకాల అంశాలు అక్కడ వినిపిస్తున్నాయి. ఒకటి, కొద్దిమంది నాయకులు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉండి పార్టీలోంచి గెలిచిన వాళ్ళు, కాళయాదయ్య లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు సుముఖంగా ఉన్నారని ఓవైపు మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి పాదయాత్రలో వాళ్ళు కలిసి పాల్గొనడం ద్వారా ఒక బహిరంగంగా ఒక సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నిన్న జరిగిన సుప్రీంకోర్టు తీర్పు వ్యవహారం కానివ్వండి, ఫర్దర్గా 3 నెలలు దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యతను స్పీకర్కి అప్పగించిన తర్వాత ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే దానివల్ల ఏమైనా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో కూడా కొంతమంది అక్కడ హాజరవ్వలేదు అన్న మాట కూడా వినిపిస్తోంది. దీనికి తోడు ఎప్పటికప్పుడు ఇక్కడ విభాగాలుగానో లేకపోతే వాళ్ళు వర్గాలుగానో విడిపోయి ఎవరైనా ఒకరు ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు దాన్ని ఫెయిల్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందులో పాత కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ అనే విధంగా కొద్దిమంది ఎక్కడో చోట విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే కీలకమైన కొంతమంది నాయకులు, ముఖ్యంగా స్థానికంగా కానివ్వండి లేకపోతే గ్రౌండ్ లెవెల్లో బాగా పనిచేసే కొంతమంది నాయకులు నిన్న పాదయాత్రలో కనిపించలేదు. తద్వారా ఈ పాదయాత్ర అనుకున్నంత స్థాయిలో సక్సెస్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే అని కూడా కొంతమంది అంటున్నారు. సో ఫైనల్గా చూస్తే మాత్రం ఒక నిర్ణయం అయితే మంచిది, ఉద్దేశం అయితే మంచిది. కానీ ఆ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేసే క్రమంలో జరగాల్సిన సమీకరణ కానివ్వండి, దానికోసము జరగాల్సిన కోఆర్డినేషన్ కానీ మిస్ అయిందన్న మాట అయితే మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్. మొత్తంగా అయితే నిన్న చేసిన పాదయాత్ర అయితే కనుక కాంగ్రెస్ కి 50-50 కూడా కాదు, సగం సగంగా అనిపించింది. సక్సెస్ అయ్యిందా అంటే సక్సెస్ కాలేదని విమర్శలు వస్తున్నా సరే, కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో నేతలు కాస్త విఫలమయ్యారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పెట్టిన పాదయాత్ర కాస్త ర్యాలీ కింద మారిందని విమర్శలు కూడా వస్తున్నాయి. చూద్దాం.